వెనకాల నుండి ఆ రోజు 1,00,000 కోట్లు కొట్టేశారు. 1,00,000 కోట్లు కొట్టేసి 16 నెలలు జైల్లో ఉండి చెంచెలు కూడా జైల్లో మళ్ళీ బయటకు వచ్చి బరి తెగించి పార్టీ పెట్టి ప్రజల్ని కింద వాళ్ళని లేబర్ని నమ్మించాడు. మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పాలసీ ఉచిత ఇసుక పాలసీ. ఉచితంగా కానీ ఇంకేమైనా బెటర్ పాలసీ ఉంటుందా? ప్రకృతి ఇచ్చినటువంటి ఇసుకని, కృష్ణా నది పక్కన ఉన్న ఇసుకని మొత్తం మీరు ఎంత ఇసుక కావాలని అంత తీసుకెళ్ళమంటే లోడింగ్ ఛార్జెస్ 500, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 1,500, 2,000 పెట్టి ఆ దూరాన్ని పెట్టి 2,000 పెడితే లారీ సిగ్నల్ వచ్చింది. ఇవాళ ఎంత ఇసుక ఎందుకు పెరిగింది? పెరిగిన డబ్బులు ఎవరి జోబులోకి వెళ్తున్నాయి? ఈ ఆదాయం అంతా ఎక్కడికి వెళ్తాం? పోనీ గవర్నమెంట్కి వెళ్ళి త్రూ ప్రజలకు వస్తుందా?